ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. జరగకూడదు జరిగినట్లా అని. బట్ ఓవరాల్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఉంటాయి, వందల మందికి ఉంటాయి మనకి. సో ఎందుకంటే ఇవన్నీ మనం లైఫ్లో ఏంటంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మరి నా జర్నీలో ఇవన్నీ నేను ఫేస్ చేయాలి. అవునండి. ఆబ్స్టికల్స్ బోల్డ్ ఎన్నో రకాలుగా. ఇట్స్ అ ట్రాజడీ, ఇట్ ఇస్ పీపుల్ పక్కన ఫంక్షన్స్ సెలబ్రేట్ చేస్తారు, దండలు పెడతారు, కిరీటాలు పెడతారు. మనకి ఇంటికి వెళ్తే కష్టం ఉంటుంది, యూనో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. కష్టం, హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, అది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక రోలర్ కోస్టర్ నాకు కాదు, నాకు తెలిసి నేను ఒక మాట నాకు ఐ ఫెల్ట్ ఏంటంటే మేమంతా సినిమా ఆర్టిస్టులు కాబట్టి ఇవాళ మా గురించి ఇంటర్వ్యూస్ మీరు మాట్లాడతారు, మేము పాపులర్ కాబట్టి మేము మాట్లాడేది అందరూ వింటారు. ఐ థింక్ ద గ్రేటెస్ట్ పీపుల్, ద విమెన్ ఐఎమ్ టాకింగ్, రియల్ హీరోయిన్స్, ద లీడర్స్, హీరోయిన్స్ ఏది కానీ విమెన్ ఆర్ ద హౌస్ వైఫ్స్. నోబడి దేర్, యూ కెన్ నాట్ టచ్ దమ్ అండి. వాళ్ళు ఆ స్థాయి కూడా. ఐఎమ్ ఆల్సో, ఇఫ్ ఐఎమ్ నాట్, మై ప్రొఫెషన్ ఈజ్ అన్ యాక్టర్, బట్ ఐఎమ్ ఆల్సో గుడ్ వైఫ్. ఐ బీన్ అ గుడ్ వైఫ్, ఐ బీన్ అ గుడ్ వాట్ యు సే గుడ్ హౌస్ వైఫ్, బికాస్ దట్స్ వాట్ ఐ వాంటెడ్. దట్స్ ద రీజన్. నేను అప్పుడప్పుడు సినిమా మానేస్తాను అనేవారు. ఒకసారి నాకు యాక్చువల్గా అడ్వైస్ ఇచ్చింది ఎవరు తెలుసా? ఎన్టీ రామారావు గారు. 3 సార్లు మానేస్తానన్నప్పుడు 3వసారి ఆయన ఉన్నప్పుడే జరిగింది అది. ఆయన పిలిచి చెప్పారు, ఈ టుక్ మీ ఫర్ అ వాక్. ఇక్కడ విజయ గార్డెన్స్ చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒకచోటే మనకు వాకింగ్ పెద్ద ఇది పక్కన సెట్ ఆయన. అండ్ ఆయన చేసి నడుద్దానా, వాళ్ళు షార్ట్ లేదండి, సరే అని. అప్పుడు ఆయన ఈ వాజ్ టాకింగ్, అదేదండి, బట్ వై ప్రతిసారి మానేస్తాను అంటావు అలా అని. లేదు సార్, నాకు ఎక్కువ సినిమా అంటే నన్ను అట్లా రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటుంది. ఐ వాంట్, నాకున్న ఇవి నేను చెప్పాను, వాట్ ఈస్ ఐ వాంట్, నా లైఫ్ ఎలా ఉండాలి, నేను ఎలా ఐ షేర్డ్ విత్ హిమ్. ఓకే. అప్పుడు అన్నారు, సరే ఇవన్నీ కరెక్టే, నీకు అలా అనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది తెలుసా అన్నారు. నాకు ఇలా ఉండాలనిపిస్తుంది, నేను కూడా ఇలా చేయాలనుకున్నాను, నేను కూడా ఇది అవ్వాలి అనుకున్నాను, నాకు జరగలేదు. కానీ ఐఎమ్ ఓకే, ఐ లవ్ యాక్టింగ్, మై లైఫ్ ఇస్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నాకు అదే, ఐ లవ్ ఇట్. బట్ అఫ్ కోర్స్ యాజ్ అ ఉమెన్ నాకు డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ప్రతిసారి మానేస్తా అది మాత్రం చెప్పొద్దు అన్నాను. నువ్వు మానేస్తానంటే మానే, అంతే తప్ప నువ్వు మానేస్తా అలా అని. సో అట్లా అంటే you are just telling you wanted to be a perfect housewife. దానికోసమే కదా మీరు 6 రోజులు you are unable to connect. అందుకే కదా 6 రోజులు గ్యాప్ ఎందుకు పెట్టుకున్నారు షెడ్యూల్కి? అవును. ఇప్పుడు ఒకసారి అంతా రీక్యాపిటులేషన్ చేసుకుని మే నెల వచ్చితే పని చేయరు, పిల్లల హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ తీసుకుని. సో ఇలా నాలాగా ఉండే మహిళలు చాలామంది, గొప్ప మహిళలు ఉన్నారు. వాళ్ళకి అలా ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేకపోతే అసలు చాలా ఫ్యామిలీస్ ఎగిరిపోయి ఉండేది. ఎగ్జాక్ట్లీ. బికాస్ ద స్ట్రాంగ్ ఉమెన్, ద రియల్ హీరోయిన్స్, ఆర్ యూ కెన్ సే ద రియల్ హీరోస్, చాలామంది మహిళలు ఉన్నారు. అఫ్కోర్స్ మా లైఫ్, మా అమ్మ నన్ను కూడా చూసి ఏమన్నా ఇప్పుడు మీరు అవన్నీ ఎన్ని ఉన్నా ఏమున్నా అన్నా, అసలైన ఆడవాళ్ళు, అసలైన వాళ్ళు ఈ సోషల్ మీడియాస్లో ఇవన్నీ చూసి ఏమి ఇదైపోరు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ పీపుల్ హు ఆర్ సమ్వేర్ వేరే లెవెల్లో ఉంటుంది ద థింకింగ్ కానీ, అండ్ యూనో వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. సో దే ఫీల్ దట్ యు ఆర్ అ రోల్ మోడల్ బీయింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్, ఫైటింగ్ ఆల్ ది టైమ్. సో ఇట్స్ బీన్ లైక్ దట్. అందుకని ఏంటంటే మనం ప్రతిదానికి భయపడిపోతే, నాకు భయం ఉంది, ఫ్లైట్ ఎక్కాలంటే భయపడతా, చాలా భయం. ఇలాంటి భయాలు ఉంటాయి. కానీ లైఫ్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి రేపు ఇది అలానే. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వెన్ నితిన్ గారు, వెన్ హీ సెడ్, he was shocked. I mean, he went into the biggest shock of his life.
అట్లా వెళ్ళినప్పుడు ఆయన అన్నారు లైక్ యు ఆర్ సమ్వేర్ సిట్టింగ్ ఇన్ ద బీచ్ ఈ సెడ్ ఓకే ఐ సెడ్ వాట్ యూర్ డూయింగ్ అలా కూర్చొని అండ్ ఐ జస్ట్ పుట్ మై ఆయన షోల్డర్ మీద నా చేసి లెట్స్ గో హోమ్ అన్నాను. ఈ సెడ్ వాట్ లెట్స్ గో హోమ్ అన్నాను. అంటే నువ్వు ఇదంతా ఇంత అయిపోయి ఇట్లా పోయింది ఇవంతా అయిపోయింది దాని గురించి నువ్వు వరి అవ్వవా అన్న. దేర్ ఈస్ సంథింగ్ టుమారో సంథింగ్ విల్ హ్యాపెన్ గుడ్ హ్యాపెన్. Again, the I sun will believed rise it. and- I always believed in it. Let's live, be happy for today because there is something there will God. మాకు అట్లాగే జరిగింది. మేబీ ఇట్స్ నాట్ ఇన్ అ బిగ్గర్ వే బట్ వి సస్టైన్డ్. Yes. వి సస్టైన్డ్. అది కదా మెయిన్. యా ఇప్పుడు అడ్వర్సిటీస్ అందరికీ వస్తాయి, Yeah, ఎత్తుపల్లాలు అందరికీ ఉంటాయి, బట్ దాన్ని సస్టైన్ చేయడం అన్న దానిలోనే గేమ్. దట్ ఈస్ ది గేమ్. దట్స్ వాట్ దట్ ఈస్ ది గేమ్. సస్టైన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు ట్రావెల్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చాలా ఉంటాయి మనం నేర్చుకుని. ఈవెన్ ఏముంటుంది మనకి, ఓ జీసస్ అన్నాక జీసస్ క్రైస్ట్ వచ్చాక ఇది మతం గురించి కాదు, దేని గురించి పర్సనల్గా చెప్తున్నా మై రిలేషన్షిప్ విత్ హిమ్. సో వెన్ ఐ స్టార్ట్ రీడింగ్ ఐ వాంట్ బీ లైక్ హిమ్, ఐ వాంట్ థింక్ లైక్ హిమ్ అన్నప్పుడు మనం ఒకప్పుడు ఏమంటే మన కార్ ఎక్కడన్నా అయిపోతే సినిమా వాళ్ళు మనం ఏమనుకుంటాం, అరే కార్ ఆగిపోయింది ఇప్పుడు నేను ఎక్కడన్నా అట్ట నించుంటే ఏదో అనుకుంటారేమో, మళ్ళీ ఆటోలో పోవడం అంటే ఇంకొక వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేసి ఏ కార్ పంపించండి ఏంటి, ఆ కార్ రావడానికి 1 hour అవుతుంది. నువ్వు ఇక్కడ నీ కార్ ఆగిపోయిన చోటు నుంచి నీ ఇంటికో లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన ఏదో పని ఉన్న చోట 15 నిమిషాలు 10 నిమిషాలే ఉంటుంది. నీ కారు నీ అసలు కారు వేరే కారు రావడానికి 1 hour. యూ హ్యావ్ టు టేక్ అ కాల్. ఎస్. నీకు టైం ఆ 1 hour నీ గొప్పతనం అది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో ఒక ఆటో వెళ్తున్నది ఆపేసి ఎక్కేసి ఆ 15 నిమిషాలు అక్కడ వెళ్ళిపోతాం అన్నది యూ హ్యావ్ టు టేక్ అ కాల్. సో దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇలా బైబిల్ చదివో లేకపోతే ప్రభుని దట్స్ వాట్ ఐ లెర్న్. ఎక్కడో అక్కడి నుంచి ఆ ఎన్లైటన్మెంట్ అనేది తెచ్చుకోవడం ఇంపార్టెంట్. యా ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. ఎస్. నీ జీవితం ఈజీ. సో మనం ఆటోలో వెళ్తాం, బస్సులో వెళ్తాం. ఒక ఇన్సిడెంట్ 100 years సెలబ్రేషన్, 100 years సెంటనరీ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా చేశారు చెన్నైలో, పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. జయలలిత గారు నాది ఐ థింక్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఉంటుంది ఫోటో. జయలలిత గారు నాకు రెడ్ శారీ వేసుకున్నాను, ఆవిడ ఇది ఇస్తున్నారు మాకు. సో ఆ అక్కడ జరిగింది. అదే టైంలో నెక్స్ట్ 2 days తర్వాత తెలుగు కూడా జరిగింది. 2nd day ఏదో అక్కడే చేసేస్తాం, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఉన్నారని. బయటకు వచ్చేసరికి లేదు ఈ జయలలిత గారు ఇది జరిగేసరికి బయటకు వచ్చేసరికి కార్లు, అది నెహ్రూ స్టేడియం ఏదో నెహ్రూ స్టేడియం అనుకుంటా, కార్లు ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మా కార్లు దొరక్క నేను జయప్రద అయిపోయాం. మేము కార్లు ఫోన్ చేస్తున్నాము, కార్లు రావట్లేదు, డ్రైవర్ ఎక్కడో పెట్టేశారు. ఈలోపు బాల వచ్చేసారు. బాలకృష్ణ వచ్చి అంటే ఏమైందంటే ముగ్గురు అంటే తనకి కారు ఇవ్వలేదు. సో ముగ్గురు మేము ఏం చేసాం, ఒక కారు ఏదో వచ్చింది, మరి ఎక్కుదామని ఏదో ఒక కారు వచ్చింది. ఎవరి కారు తెలియదు, నా కారా జయప్రద కారా అంటే ఇదంతా వాళ్ళు పెట్టిన కార్సే, మనకు ఆ ఓన్ కార్స్ కాదు. ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆ కారు అయిపోయింది. కారు అయిపోతే మేము హోటల్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడే కారు దొరకట్లేదు మాకు. అప్పుడు ఆటో ఉంటే ఆటో ఆపి నేను బాలకృష్ణ జయప్రద ముగ్గురు ఆటో ఎక్కాం. ఆటో ఎక్కి